నిన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తర్వాత ప్రధానంగా మళ్ళీ ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, చంద్రబాబు నాయుడు గారికి మానసపుత్రికలైనటువంటి కొన్ని పత్రికలు, వాళ్ళ గెజిట్ పేపర్స్గా ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఈరోజు వార్తలు కూడా మనం చూసాం. ఏదో రేపు దీనికి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఒక కథనాన్ని ప్రధానంగా ప్రచురించినటువంటి సందర్భంలో అలా చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, అవినీతి మధ్య అసలు దానికి ఆయన కాలుగోటికి ఎవరు దగ్గర కూడా రారు. అసలు ఆయన రాజకీయంగా ఎదుగుదలే ఒక పెద్ద రాజకీయ కుట్రతో, ఏదైతే వారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి రాజకీయ కుట్రలను మొదలుపెట్టడం, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయినటువంటి తొలినాళ్ళలోనే ఏలేరు స్కామ్ అనేటువంటిది మనందరికీ తెలుసు. చిన్నపిల్లనాడైనా కూడా చెప్తారు. ఎకరానికి 40-50 చెట్లు ఉండాల్సినటువంటి కొబ్బరి ఉండాల్సినటువంటి ఎకరంలో 1000 చెట్లు ఉన్నాయని, 1500 చెట్లు ఉన్నాయని, 500 చెట్లు ఉన్నాయని చెప్పి రాయించుకొని డబ్బులు కొట్టేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఐఎంజీ స్కామ్ కానీ, తర్వాత అమరావతి ల్యాండ్ స్కామ్ కానీ, లేకపోతే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో రింగ్ రోడ్ అలైన్మెంట్లో కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి కేసుల్లో ఆయన ఉన్నటువంటిది 7 కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు. ఆయన అనేక ఛార్జ్షీట్లు ఆయన మీద ఫైల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చేసినటువంటి స్కిల్ స్కామ్ గత 2014-19 మధ్య జరిగినటువంటి స్కిల్ స్కామ్లోనైతే నేరుగా వారికి సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీకి ఎంత డబ్బు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడ పట్టుకున్నాం, ఆయన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి నోటీసుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా క్లియర్గా కనబడిన తర్వాత ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురజల్లాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మీ అమాయకత్వం. సరే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం డిఫేమ్ చేస్తే రేపు మనకి ఎదురుండదు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది వారి తరం కాదు. ఏ రకమైనటువంటి తప్పు మేము చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇది కేవలం రాజకీయ కుట్రతో, కక్షతో పెట్టినటువంటి కేసులు అనేటువంటిది త్వరలోనే రుజువు అవుతుందని చెప్పి బలంగా నమ్ముతూ ఉన్నాం. ఒకటి అంటే మాటల్లోని మేము అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మీద కేసులు పెట్టి ఏ రకంగా ఈ డ్రగ్స్తో పాటు ముఖ్యంగా గంజాయికి సంబంధించినటువంటి వ్యవసాయం కానీ, లేదా దీన్ని ఏ రకంగా తగ్గించాలనేటువంటి దాని మీద అనేకమైన కేసులు పెట్టాం. కేసులు ఎక్కువ వస్తున్నానంటే దీని మీద ఎక్కువ మేము వర్క్ చేస్తున్నాం, ఎక్కువగా దీని మీద టీమ్స్ వర్క్ చేస్తున్నాయి అనేటువంటిది అర్థం. కేసులు లేవనంటే మీరు విచ్చలవిడితనం పెరిగిపోయింది అనేటువంటిది అర్థమవుతుంది. మొన్న కొకేన్కి సంబంధించినటువంటి కేసు కానీ, లేదా రీసెంట్గా కాలేజీల దగ్గర చాక్లెట్ల రూపంలో దొరుకుతున్నటువంటి డ్రగ్స్ కానీ, గంజాయి చాక్లెట్లు దొరుకుతున్నాయని చెప్పి కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటివి పేరుకు మాత్రమే ఏదో ఏగలండం, లేకపోతే ఇంకోటి అనడం, ఇంకో టీం పనిచేస్తుంది అని చెప్పడమే కానీ దీంట్లో అనేక మంది ఎవరి మీద కేసు వస్తే ఆ కేసుకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ సీఎంఓ నుంచి ఫోన్లు వస్తాయి, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తారు, కేసుల్లోంచి పేర్లు తప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి యూత్ని ఏ రకంగా పాడు చేస్తున్నారు అనేటువంటి దానికి గడిచినటువంటి 15 మాసాలుగా మనం ఈ ప్రభుత్వం తాలూకు పనితీరు చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే ఈ కొకేన్ గవర్నెన్సు, గంజాయి గవర్నెన్స్ విశాఖపట్నంలోని దీన్ని అంటే ఇమేజ్ డ్యామేజ్ చేస్తే మనకి అమరావతికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ని ప్రమోట్ చేసినట్టుగా ఈ ప్రభుత్వం కనబడతా ఉంది. మీరు ఏం చేసినా విశాఖపట్నం ఎదుగుదలని, విశాఖపట్నం దీన్ని ఆపేటువంటి శక్తి మీకు లేదు. విశాఖపట్నం స్వయం కృషితో ఎదిగినటువంటి నగరం. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ అవకాశాలు అన్నీ పెరుగుతూ ఉంటాయి. మీరు మీ అమరావతిని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి దానికి దయచేసి విశాఖపట్నం ఇమేజ్ని డ్యామేజ్ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను. మరి క్లియర్గా మొన్న జరిగిన దాంట్లో పోలీసు ఇనీషియల్గా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కానీ, ప్రెస్ రిలీజ్లో కానీ ఉన్నటువంటి పేర్లు మరుసటి రోజుకి 24 గంటల్లోనే ఏ ఎంక్వైరీ తేలిపోద్ది, ఎంక్వైరీలోనే ఏం వాస్తవాలు వచ్చేస్తాయి. అంత పెద్ద ఇష్యూ దొరికిన తర్వాత ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఇంపోర్ట్ అవుతుందని చెప్పి తెలిసిన తర్వాత ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయకుండా విడిచిపెడుతున్నారంటే ఎవరి ప్రోద్బలంతో విడిచిపెట్టారు? సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, స్థానికంగా ఎమ్మెల్యేల తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, స్థానిక ఎంపీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళందరి తాలూకు ఇన్వాల్వ్మెంట్తో మీరు విడిచిపెట్టేస్తే మరి రేపు పొద్దున ఎంత విచ్చలవిడితనం పెరిగిపోద్ది, రేపు ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఏ రకంగా ఈ ప్రాంతం తాలూకు ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటిది ప్రభుత్వం గ్రహించాలి. ఇటువంటి దానికి ప్రోత్సహించాల్సినటువంటి దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో దీనివల్ల ఈ ప్రాంతానికి చాలా డ్యామేజ్ కలుగుతుంది, ముఖ్యంగా యువతకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇటువంటి ప్రోత్సహించకూడదనేటువంటిది నా తాలూకు డిమాండ్.
యా రెండో అప్పట్లోనే అయితే ఇద్దరు మంత్రులు ఏకంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి మరొక మంత్రి పూర్తిగా గంజాయికి సంబంధించి ఇప్పుడు ఆయన గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్న స్పీకర్గా ఉన్నారు. ఆయన మీద అప్పుడు ఉన్నటువంటి మంత్రి ఆరోపణ చేశాడు. అలా ఈ విశాఖపట్నం జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి గంజాయి సాగు కానీ గంజాయి ఎక్స్పోర్ట్స్కి కానీ పూర్తిగా మంత్రి తాలూకు పాత్ర ఉందనేటువంటిది వారి సహచరులే చెప్పారు. ఇంక మళ్ళీ నేనేం చెప్తాను. సో ఏదేమైనప్పటికీ వీళ్ళకి అంటే పూర్వం నుంచి ఉన్నటువంటి కనెక్షన్స్ వదులుకోలేకపోతున్నారు. వాళ్ళ తాలూకా వ్యాపారమో లేకపోతే ఫ్రీగా వచ్చినటువంటి డబ్బు ఎందుకు వదిలేసుకోవాలి, ఎవడి ప్రాణం పోతేనో లేకపోతే ఎవడి భవిష్యత్తు పోతేనో మనకేమనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా సమాజాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం అటువంటి కట్టుదిట్టం చేసి ఇబ్బంది పెట్టకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇటు రకంగా ఎంకరేజ్ చేయడం అనేటువంటిది వారికి మొదటి నుంచి ఉంది. సో దీని మీద డబ్బులు ఏరుకోవడం అనేటువంటిది చాలా నీచమైనటువంటి చర్య.